ఈ 25 నామాలు ఎక్కడ చెప్తున్నాడో అక్కడ సహస్రం చెప్పినంత శక్తి మీకు కలుగుతుంది. అంత గొప్ప నామాలు నేను చెప్తాను, మీరు కూడా చెప్పండి. సింహాసనేషి, లలిత, మహారాజ్ఞి, వరాంకుశ, చాపిని, త్రిపురా చైవ, మహాత్రిపుర సుందరి, సుందరీ చక్రనాథ చ, సామ్రాజ్ఞి, చక్రిణీ తథా చక్రేశ్వరి, మహాదేవి, కామేశి, పరమేశ్వరి, కామరాజప్రియా, కామకోటిక, చక్రవర్తిని, మహావిద్య, శివానంగవల్లభ, సర్వపాటల, కుళనాథ, ఆమ్నాయనాథ, సర్వాంనాయ నివాసిని, శృంగారనాయికా చేతి. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కోవెల్లో రాజద్వారం మీద ఇప్పటికీ ఈ పద్యం రాసి. కనకదుర్గమ్మ తల్లి యొక్క మూర్తిలో ఉన్న వైచిత్రి ఏమిటంటే అమ్మ 8 భుజాలతో ఉంటుంది. అష్టాదశ భుజాదేవి అని ఆ అమ్మవారు అష్టభుజాదేవి 8 భుజాలతో ఉంటుంది. 8 భుజాలతో ఉన్నటువంటి అమ్మ ఇలా కూర్చుని త్రిశూలం పట్టుకుని కిందకి పొడుస్తున్నట్టు కనపడుతుంది. అలా ఉంటే సాధారణంగా ఎలా ఉండాలి? కొంచెం క్రౌర్యంతో ఉండాలి. కానీ మీరు అమ్మ ముఖం వంక చూడండి, ముఖం అంతా పసుపు రాసేసుకుని పెద్దింటమ్మ కదా, సనాతనమైన తల్లి కదా, అందరికీ ఆశీర్వచనం ఇచ్చే తల్లి కదా, అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మని ఆయన చేత నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేషులన్న రుక్మిణీదేవి చేత స్తోత్రం చేయబడిన తల్లి కదా. ఇంత పసుపు రాసుకుని ఇంత పెద్ద గుండ్రం కుంకంబొట్టు పెట్టుకుని అమ్మవారు ఎర్రటి పెదిములు 8 సౌభాగ్య స్థానాలు ఉన్నాయి. ఆ 8 సౌభాగ్య స్థానాల్ని పొరపాటున కూడా కాలుతో తొక్కడం కానీ, కాలు తగలడం కానీ, నోటితో నింద చేయడం కానీ, విమర్శించడం కానీ, తక్కువ చేసి మాట్లాడడం కానీ చేస్తే అటువంటి వారు ఉత్తర జన్మలయంలో అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కోల్పోతారు. మొట్టమొదటిది తాడి చెట్టు, రెండవది చెరకు. అందుకే అమ్మవారి చెరుకు పట్టుకుంటుంది. చెరుకు ముక్కలు తీసుకొచ్చి అమ్మవారికి పెట్టినా వినాయకుడికి పెట్టినా పరమ ప్రీతి. కాబట్టి చెరుకుగడ, తాడి చెట్టు, రూపుమారిన పాలు అంటే జున్ను కానీ పెరుగు కానీ. 4వది ఉప్పు. ఉప్పుని ఎన్నడూ నింద చేయడం కానీ ఉప్పుని తిట్టడం కానీ చేయకూడదు. 4వది ఉప్పు. 5వది అనుములు. 6వది ఎర్రటి రంగులో ఉండేటటువంటి పువ్వులు. ఇంకొక 2 స్థానాలు కూడా ఉన్నాయి. జీలకర్ర. 8వది. ఈ 25 నామాలు ఎక్కడ చెప్తున్నాడో అక్కడ సహస్రం చెప్పినంత శక్తి మీకు కలుగుతుంది. అంత గొప్ప నామాలు నేను చెప్తాను, మీరు కూడా చెప్పండి. సింహాసనేషి, లలిత, మహారాజ్ఞి, వరాంకుశ, చాపిని, త్రిపురా చైవ, మహాత్రిపుర సుందరి, సుందరీ చక్రనాథ చ, సామ్రాజ్ఞి, చక్రిణీ తథా చక్రేశ్వరి, మహాదేవి, కామేశి, పరమేశ్వరి, కామరాజప్రియా, కామకోటిక, చక్రవర్తిని, మహావిద్య, శివానంగవల్లభ, సర్వపాటల, కుళనాథ, ఆమ్నాయనాథ, సర్వాంనాయ నివాసిని, శృంగారనాయికా చేతి. అమ్మవారి ప్రసన్నమవుతోందని గుర్తు ఏమిటంటే కుంకుమ వాసన ముందొస్తుంది. బాగా కుంకుమ వాసన వచ్చేయడం మొదలెడుతుంది. మీరు కాసేపటికి గమనించి ఏమిటింత కుంకుమ వాసన అని చుట్టూ చూస్తే ఎక్కడ ఉండదు. లేదా అమ్మవారు అనుగ్రహిస్తే ప్రయత్నపూర్వకంగా అక్కడెక్కడో కుంకం పడినది ఇంత కుంకమైనా అందులోంచి నాసాపుటములు అదిరిపోయే కుంకుమ వాసన వచ్చేస్తుంది. అంటే అమ్మవారు అక్కడే ఉండి అనుగ్రహించేస్తోందని గుర్తు. ఇది ధ్యానమగ్నులైన వారికి మాత్రమే తెలుస్తుంది ఈ రహస్యం. కాబట్టి అమ్మవారి అనుగ్రహం ఒకటి లోకంలో మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి.